అనకాపల్లి లక్ష్మీ గణపతి వారి ఆశీర్వచనముల కోసం ప్రముఖులు మరియు పార్టీ నాయకులు రావడం జరిగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. నూతనంగా అనకాపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టి విగ్రహాన్ని 126 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అనకాపల్లి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి విశాఖపట్నం కానీ, ఈస్ట్ గోదావరి కానీ, లేకపోతే ఏఎస్ఆర్ జిల్లాల నుంచి కానీ పెద్ద ఎత్తున ప్రజలకి, వారి భక్తులకి అందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చి దాదాపు 4 రోజుల పాటు ఈ విగ్రహాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి స్వామివారి తాలూకా ఆశీర్వాదాన్ని అందించేటువంటి దానికి ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఒక కనువిందుగా ఈరోజు కార్యక్రమం చేయడం అనేటువంటిది వారిని హృదయపూర్వకంగా మొట్టమొదటిసారే ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా చేయడం అనేటువంటిది చాలా అభినందించాల్సినటువంటి అంశం. తప్పకుండా రానటువంటి కాలంలో కమిటీ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజలకి భక్తులకి అందుబాటులో తీసుకుని రావాలని, ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి కమిటీ వారిని హృదయపూర్వకంగా ప్రజలందరి తరఫున కూడా వారిని అభినందిస్తూ తప్పకుండా రానటువంటి కాలంలో మరిన్ని రూపాల్లో వినాయకుడిని తీసుకురావాలని చాలా అందంగా తీర్చిదిద్దే బహుశా శిల్పి ప్రసాద్ గారు, వారి కామదేని ప్రసాద్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని వారు చేశారు. చాలా విగ్రహాలు చూసాం, కానీ ఇంత పెద్ద విగ్రహాలు చేసినప్పుడు సహజంగా వినాయకుడి తాలూకు రూపుని తీసుకురావడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కానీ ఇంత అద్భుతంగా వినాయకుడిని తీసుకొని వచ్చి ఇవన్నీ కార్యక్రమాలు చేసినటువంటి కమిటీ వారిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ అనకాపల్లి పేరుని ప్రపంచవ్యాప్తంగా వినాయకుడు ఇటువంటి సంపత్ వినాయక కమిటీ వారి ద్వారా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ మరియు స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి కమిటీ సభ్యులు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.